మేరా భారత్ జవాన్ రెండవ భాగం. జవాన్లు చేసే పనులను చాలా జాగ్రత్తగా తన కెమెరాలో బంధిస్తున్నాడు సోహన్ పాండే. అక్కడికి కొద్ది దూరంలో సైనికులకు ఆహారం ఇంకా మిగిలిన సామాగ్రిని అందజేసి చీతా హెలికాప్టర్లు ఎగురుతున్నాయి. 2-3 నిమిషాల్లోనే ఆ హెలికాప్టర్లు ఆ మంచు ప్రాంతంలో అవి తెచ్చిన సామాగ్రిని అంతటిని జారవిడిచి అక్కడి నుండి వెళ్ళిపోయాయి. వెంటనే అక్కడున్న కొంతమంది జవాన్లు మంచు స్కూటర్లలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్లు జారవిడిచిన సామాగ్రిని తీసుకుని వచ్చారు. ఆ వచ్చే సమయంలో హఠాత్తుగా అక్కడ మంచు తుఫాను చెలరేగింది. ఆ ప్రదేశంలో భీకరమైన వాతావరణం అలముకుంది. మెరుపు వేగంతో అప్రమత్తులైన జవాన్లు దాపులోనే ఉన్న ఫైబర్ గ్లాస్తో తయారు చేసిన ఇగ్లూలు అనబడే అర్ధచంద్రాకారపు గుడిసెల్లోకి ప్రవేశించారు. కేవలం డబుల్ కాట్ బెడ్ అంత మాత్రమే ఉండే ఇగ్లూలోకి 6 సైనికులు మాత్రమే ఉండటానికి వీలుంటుంది. మిగిలిన సైనికులు మిగిలిన ఇగ్లూల వైపు కదిలారు. ఎవరి ఇగ్లూల్లో వారు కిరోసిన్ స్టవ్ వెలిగించి ఆ మంట మీద మంచుగడ్డలను వేడి చేసుకొని ఆ నీటిని తాగారు. కొద్దిసేపటి తర్వాత మంచు తుఫాను శాంతించింది. మెల్లిగా ఇగ్లూల్లో ఉన్న జవాన్లందరూ మంచును అతి కష్టం మీద తొలగించుకుంటూ బయటకు వచ్చారు. అందరూ ఒకచోట కలుసుకొని ఎవరి విధుల్లోకి వారు వెళ్ళడానికి సిద్ధపడుతున్న సమయంలో అక్కడ జర్నలిస్టు సోహన్ పాండే లేడన్న విషయాన్ని ఒక జవాను గమనించాడు. వెంటనే మిగిలిన సైనికులందరూ అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కలంతా కలయి చూశారు. సోహన్ పాండే ఎక్కడా కనిపించడం లేదు. వారికి మంచు తుఫాన్లో సోహన్ పాండే చిక్కుకున్నాడేమో అనే ఆందోళన మొదలైంది. 2 జవాన్లు సోహన్ను వెతుక్కుంటూ ముందుకు సాగారు. ఎక్కడా అతని జాడ లేదు. ఒక జవాను సోహన్ను వెతుక్కుంటూ మరోపక్క వెళ్ళాడు. అలా కొంత దూరం నడిచాక ఒకచోట తెల్లటి మంచులో నల్లటి వస్తువు కనిపించింది. ఆ జవాను వెంటనే ఆ నల్లటి వస్తువును తన చేతుల్లోకి తీసుకున్నాడు. అది ఒక శక్తివంతమైన కెమెరా. 360 డిగ్రీల కోణంలో చుట్టూ జరిగే అన్నింటినీ ఆ కెమెరా రికార్డు చేస్తూ ఉంది. మంచు తుఫాన్లో తడిచిన చాలా శక్తివంతమైనది కావడం చేత అది ఇంకా పనిచేస్తూనే ఉంది. ఆ కెమెరాను తీసుకుని ఆ జవాను తన తోటి జవాన్ల వద్దకు వచ్చాడు. అందరూ కలిసి ఆ కెమెరా రికార్డు చేసిందంతా చూడటం మొదలుపెట్టారు. అందులో మంచు తుఫాను తీవ్రంగా కురుస్తోంది. ఆ తుఫాను దాటికి అందరూ ఇగ్లూల్లోకి వెళ్ళిపోయారు. కానీ సోహన్ పాండే మాత్రం మంచు కురవని ప్రదేశానికి వెళ్ళాలని అతి కష్టం మీద ముందుకు వెళ్తున్నాడు. కనుచూపు మేరలో మంచు కురవడం లేదు. వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళాలని అనుకున్న సోహన్ పాండే తనకు తెలియకుండానే సియాచిన్లో పాక్ సరిహద్దులో అడుగుపెట్టాడు. అతడి చేతిలో ఉన్న కెమెరా పనిచేస్తూనే ఉంది. హఠాత్తుగా తన ఎదురుగా ఎవరో సైనికులు తన ఎదురుగా ఉన్న సైనికులను చూసి ఒక్కసారిగా ఉలికిపాటుకు లోనయ్యాడు సోహన్ పాండే. కారణం, వారు భారత జవాన్లు కాదు, వారు పాకిస్తాన్ సైనికులు. వారిని చూడగానే సోహన్ పాండేకు తన పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. వెంటనే తన చేతిలో ఉన్న కెమెరాను సియాచిన్ భూభాగంలో పడేటట్టు బలంగా విసిరేశాడు. ఆ కెమెరా రికార్డులో అంతవరకే ఉన్న ఆ దృశ్యాలను చూసిన భారత జవాన్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పాక్ సైన్యం సోహన్ పాండేను కిడ్నాప్ చేసిందనే విషయం వారికి అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇదంతా ప్రొజెక్టర్లో చూస్తున్న నచికేతకు ఒక్కసారిగా గగుర్పాటు ఏర్పడింది. మై గాడ్, సోహన్ పాండే కిడ్నాప్ అయ్యాడా అనే మాటలు అప్రయత్నపూర్వకంగా నచికేత నోటి వెంట వెలువడ్డాయి. అది విన్న ఆర్మీ చీఫ్ నిట్టూరుస్తూ, అవును నచికేత, సోహన్ పాండే కిడ్నాప్ అయిన విషయం చాలా సీక్రెట్గా ఉంచబడింది. ఇది దేశం పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. అంతేకాదు, ఎంతో సున్నితమైన అంశం. సోహన్ పాండే శత్రు సైనికుల చేతికి బందీగా చిక్కాడని బయటకు పొక్కితే
దేశంలో కల్లోలాలు చెలరేగుతాయి. అందుకే ఈ విషయం రహస్యంగా ఉంచబడింది. వీలైనంత తొందరగా సోహన్ పాండేను విడిపించడం అత్యంత ఆవశ్యకం. ఈ పని సమర్థంగా చేయగల వన్ మ్యాన్ ఆర్మీని నువ్వొక్కడివేని నాకు బాగా తెలుసు. పుల్వామా ఆత్మాహుతి దాడిలో ప్రతీకార చర్యలో భాగంగా మనం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్లో నీ పాత్ర ఎంతో అభినందనీయం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రణాళికతో నడిపించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం గావించి కీలక పాత్ర పోషించిన ఆఫీసర్గా అందరి అభినందనలను అందుకున్నావు. అంతేకాదు, కొత్తగా పెళ్లి చేసుకునే నీ భార్యని వదిలి వెళ్ళి మరీ నీ విధులను నిర్వర్తించావు. అందుకే ఇప్పుడు నీ భార్య డెలివరీ టైం అని తెలిసినా కూడా ఈ పని నీకు అప్పచెప్పక తప్పలేదు అని ముగించాడు ఆర్మీ చీఫ్ బిపిన్ చంద్ర. అంతా వింటున్న నచికేత, నా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను అని చిరునవ్వుతో పలికాడు. మృత్యువుతో యుద్ధానికి సిద్ధమైన నచికేత తన యుద్ధానికి వెళ్లే ముందు నిండు గర్భిణిగా ఉన్న తన భార్యను చూడ్డానికి బయలుదేరాడు. ఆర్మీ హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఉన్న నచికేత భార్య మెల్లిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా తన భర్త ఏదో చెప్పడానికి సంశయిస్తున్నట్టు అనిపించింది. అది గమనించిన ఆమె, మీరు ఏదో చెప్పాలనుకుని ఆగిపోతున్నారు, అత్యవసరంగా ఆర్మీ తరపున వెళ్లాల్సి వచ్చిందా అని అడిగింది. ఆ మాటలు విన్న నచికేత అవునన్నట్టుగా తలాడించాడు. దేశాన్ని రక్షించడానికి నా భర్త సింహమే వెళ్తున్నాడు. మీకోసం నేను, నా కడుపులో బిడ్డ ఎదురు చూస్తాం అన్నది. గర్వంతో ఉప్పొంగిపోయాడు నచికేత. యుద్ధానికి వెళ్తున్న భర్తలకు వీరతిలకం దిద్దిన వీరభూమి మనది. తర్వాత ఏం జరిగింది? సోహన్ పాండేను నచికేత ఎలా రక్షించాడు? వింటూనే ఉండండి.